మనము కాలువల ద్వారా పారించటం వల్ల కాంపాక్ట్ అయిపోతుంది, అంటే నీళ్లు భూమి గిడిసబారిపోతుంది, ఒత్తుగా అయిపోతుంది, వేసిన ఫెర్టిలైజర్ కూడా తీసుకోదు. ఈ బిందు సేద్యం ఇవ్వటం వల్ల ఫ్రెష్ వాటర్ వల్ల అక్కడ ఏంది పదును ఉంటుంది, ఎక్కడైతే ఏరేషన్ ఉంటుందో గాలి ఆడుతుందో అక్కడ ఎరువులు తీసుకుంటుంది. మీరు ఈ కెనాల్ ద్వారా ఇవ్వటం వల్ల మన ఫ్లడ్ ద్వారా ఇవ్వటం వల్ల లాభం లేదు. దిగుబడి పెరుగుద్ది, గాలి దిగుబడి పెరుగుద్ది, నీటిలో ఆదా, ఎలక్ట్రిసిటీలో ఆదా, లేబర్లో ఆదా, అన్నిట్లో ఆదా. దాదాపు 50 నుంచి 100% దిగుబడి పెరుగుతుంది. ఎందుకంటే ఒక మొక్క నుంచి ఇంకో మొక్క నేరుగా ఈ వ్యాధులు సంక్రమించవు. తర్వాత మన ఫెర్టిలైజర్ కూడా కావాల్సిన మోతాదులోనే తీసుకుంటుంది, నీళ్లు కూడా కావాల్సిన మోతాదులో ఇస్తాం. ఇక్కడ క్యాలిక్యులేటెడ్. మనం కూడా ఒకేసారి 4 లీటర్లు తాగలేము కదండి. ఎండాకాలం వస్తే ఎక్కువ తాగుతాం, వర్షాకాలం తక్కువ తాగుతాం. అది కూడా ఒకేసారి మొత్తం నీళ్లు తాగలేము కదా. ఓకే, ఆ విధంగా మనం డిజైన్ చేసుకొని పంటలు పండించడం అనేది ఆవశ్యకత ఏర్పడ్డది. అది మనకు ఎందుకంటే ప్రపంచంలో నీళ్లకు ఇంపార్టెన్స్ పెరిగింది. ఎక్కడైతే మనకు ఒకసారి అమెరికాలో మీటింగ్ జరిగింది, ఈ అన్ని దేశాలు కలిపి నీటి మీద మీటింగ్ చేస్తే 97% నీళ్లు, సముద్రపు నీళ్లు వాడటానికి లేదు, 3% మాత్రమే వాడుకో. 3%లో దాదాపు 2% ఏమో ఇండస్ట్రియల్ యూజ్కి పోతుంది, గృహ పరిసరాలకు పోతుంది, ఇండస్ట్రియల్ యూజ్, గృహ నిర్మాణాలకు పోతుంది. మనం ఎంత 1% వాటర్ ఇరిగేషన్కి పనికి వస్తుంది. మరి ఈ 1% వాటర్ని ఎలా వాడుకోవాలి అనేది ఆలోచించాలి. ఇప్పుడు కెనాల్ ద్వారా వాటర్ పంపిస్తే ఆ వాటర్ ఆవిరైపోతుంది ఓపెన్ కెనాల్ సిస్టంలో. ఇవాళ మనము ఎండాలో ఒక ఓపెన్ ప్యాన్ మీటర్లో నీళ్లు కనుక పెడితే ఒక 4 ఇంచులు నీళ్లు మీరు పోస్తే మీరు సాయంత్రం చూడండి 1 ఇంచు నీళ్లు తగ్గిపోతుందా లేదా, ఆవిరైపోతుందా లేదా. మనం రైతులుగా గ్రహించాల్సింది అక్కడే.